మొదటి స్కందం భీష్మదేవుని నిర్యాణం చూస్తున్నాం మనం అంతిమ సమయం. సో భీష్ముడిని ప్రత్యేకంగా అనుగ్రహించడం కోసం స్వయంగా భగవానుడు అంతిమ సమయంలో అక్కడ దర్శనం ఇవ్వడానికి బయలుదేరాడు. అలాగే భగవంతుడి యొక్క ఒక ప్రత్యేక ఏర్పాటు వల్ల యుధిష్ఠిరుడు ఉంచబడి ఎవరి చేత కూడా అతని దుఃఖం అనేది ఆగలేదు. సో భీష్ముడి చేత ధర్మ సందేహాలన్నీ కూడా అంటే భీష్ముడి చేత చెప్పించడం కోసమని ధర్మరాజుని పాండవులందరినీ కూడా ఎప్పటి నుంచో భీష్ముడి కోరిక పరిపాలకులు పాండవులు అవ్వాలి. సో పాండవులని మంచి రాజవస్త్ర వేషధారణలో, వేషం కాదు ధారణలో తీసుకువెళ్ళాడు. భీష్ముడిని మాటలు తుది మాటలు యాక్చువల్లీ వినడానికి విశ్వంలో నుంచి అందరూ కూడా పర్వతముని, వ్యాసుడు, పర్వతముని, వ్యాసుడు, పరశురాముడు, జమదగ్ని, గొప్ప గొప్ప ఋషులందరూ కూడా అక్కడికి వచ్చారు. సో యుధిష్ఠిరుడికి ఉన్న రాజనీతి, స్త్రీ నీతి, యుద్ధ నీతి అన్ని నీతులు భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం సమయం అయిందో అప్పుడు భీష్ముడు, అమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నావమ్మా. ఉత్తరాయణ పుణ్య సమయం కోసం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా భీష్ముడు తన పూర్తి దృష్టిని తన ఎదురుగా ప్రత్యక్షంగా ఉన్న భగవంతుడి వైపుకి మళ్ళించాడు. ఓకే, సో అక్కడి నుంచి మనకి భీష్మ స్తుతి మొదలవుతుంది. ఓకే, 32 నుంచి అండి. ఓకే, 31 ఒక్కసారి చదువుదాం. శ్రీకృష్ణ భగవానుని తదేకముగా గాంచుచు శుద్ధమైన ధ్యానము ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడై శరాఘాత గాయములచే కలిగిన దేహ బాధల నుండి ఉపశాంతి పొందను. ఆ విధంగా బాహ్యేంద్రియ కర్మలన్నీ ఒక్కమారుగా అణిగినంతట భౌతిక దేహమును త్యజించుచు సర్వజీవులను నియమించు జనార్దనుని అతడు భక్తితో ప్రార్థింపదొడగను. భీష్ముడికి ఇంకా ఏ విధమైన శారీరక బాధ అనేది కూడా లేదు, అన్నిటి నుంచి కూడా బయటపడిపోయాడు. శుద్ధమైన ధ్యానము ఎప్పుడైతే కృష్ణుడి మీద ధ్యానం కుదిరిందో సర్వ అశుభముల నుండి ముక్తుడై, ఇంకా వేరే అశుభం అనేది లేదు. ఎప్పుడైతే భగవన్ నామం మన దగ్గరకు వచ్చేసిందో అన్ని అశుభాలు పోయాయి, జరిగేవన్నీ ఇంకా శుభాలు. ఓకే, సో భీష్మ ఉవాచ, భీష్మ స్తుతి కూడా చాలా ఏమంటారు ఉత్కృష్టమైన స్తుతి అది. ఓకే, శ్రీ భీష్మ ఉవాచ. మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి నాతో పాటు చదవడానికి ప్రయత్నించండి. ఇతి మతిరుపకల్పితా వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమి స్వసుఖముపగతే క్వచిద్ విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ. మన యూజువల్ భగవద్గీత ట్యూన్ భాగవతం ట్యూన్లో ఇది పెట్టవరు, ఇది వేరే మీటర్లో ఉంది, మీరు ట్యూన్స్ చూసుకోండి. ఓకే, సో భీష్మదేవుడు పలికింది, ఇంతవరకు వివిధ విషయములందు విద్యుక్త ధర్మములందు నియుక్తమైన నా ఆలోచనలు, అనుభవములు, కోరికలు ఇప్పుడు శక్తిమంతుడైన శ్రీకృష్ణుని యందు సంలగ్నమగుగాక.
అతడు ఆత్మతృప్తుడే అయినను భక్తులకు ప్రభు అయిన కారణమున తన నుండియే సృష్టింపబడిన భౌతిక జగమున అవతరించి కొన్ని మార్లు దివ్యానందము పొందుచుండును. కృష్ణుడు ఇక్కడ ఒకసారి ఒక 2-3 లైన్లు చదువుదాండి భాష్యంలో. భక్తివేదాంత స్వామీశ్వర ప్రభుపాదిజయ. భీష్మదేవుడు రాజనీతి నిపుణుడు, కురువంశాధిపతి, గొప్ప సేనా నాయకుడు, క్షత్రియ నేత అయిన కారణమున అతని మనస్సు సదా పలు విషయముల చింతనలో మునిగి ఉండేది. అతని ఆలోచన, అనుభవము, కోరికలు ఎల్లవేళలా వివిధ విషయములందు సంలగ్నమై ఉండేది. ఇక ఇప్పుడు శుద్ధ భక్తి యోగమును సాధించుట కొరకు అతడు తన ఆలోచన, అనుభవము, కోరికలను సంపూర్ణముగా దివ్య పురుషుడైన శ్రీకృష్ణుని యందు సంలగ్నము చేయకూర్చున్నాడు. సో ప్రతి ఒక్కరు మనం వీటితోనే మన మనసు నింపుకొని ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్క నిమిషం సరిగ్గా క్లాస్ మేము ఆలోచించాము అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే దేని గురించి ఉంటుంది? మన యొక్క భూతకాలం, ఓకే, ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు, లేదా ప్లానింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఓకే. సో మనకు వచ్చిన కష్టం, సుఖం, ఏవో ఇవే ఎప్పుడు ఆక్యుపైడ్. ఇప్పుడు నా ధర్మం ఏంటి, నా డ్యూటీ ఏంటి, ఓకే. నిరంతరం, ఇప్పుడనే కాదు, నిరంతరము మన చింతన ఏంటి? ఒక ధర్మం నిర్వర్తించడము, లేదా గతం గురించో ఎక్స్పీరియన్స్, అనుభవం ఏదైనా సరే. సో భీష్మదేవుడు తను ఏం చేశాడు? తన యొక్క ఆలోచన, అనుభవము, కోరికలు మూడు కూడా ఇంకా మిగతా వాటి అన్నిటి నుంచి ఉపసంహరించుకొని శ్రీకృష్ణుడి మీద ధ్యానించాడు. మనం అనుకోవచ్చు మనకు కూడా అంతిమ సమయం దొరికితే, ఓకే, అంతిమ సమయం దొరికితే మనం అన్ని పక్కన పెట్టేసి కృష్ణుడి మీద పెట్టగలమండి. మనం కూడా అడుగుతాం డాక్టర్, ఇంకా ఎంత టైం ఉంది అని అడిగే వాళ్ళు ఉంటారు. వారం ఉంది అనగానే చాలా ప్లానింగ్లు అయిపోతాయి. ఏదో నిజంగా వారానికి ఆ గ్యారంటీ ఇస్తున్నట్టు డాక్టర్. ఓకే, అలాగే ఇంకో గంట ఉంది అన్నా కూడా మనం ఏమనుకున్నా అంతిమ సమయంలో కదా మనకి. అవును, ఓకే, అంతిమ సమయంలో కదా మనకి. అంతిమ సమయం అంటే ఇంకా 59 నిమిషాలు ఉందేమో మనకి. ఈ 59 నిమిషాల్లో ఏమేమి చక్కబెట్టుకుందాం, ఎవరికి ఏమి అప్పచెప్పేద్దాం, ఓకే, ఇది ఆలోచన కదా. సో కానీ భీష్ముడికి ఇచ్ఛామరణం ఉంది, ఓకే, పరీక్షిత్తుకి మరణ శాపం ఉంది. పరీక్షిత్తుకి కూడా ఆ టైం అనేది తెలిసింది, కానీ మనకి ఎప్పుడు అది వస్తుంది అనేది. సో అందుకని భక్తి యోగం అనేది చాలా చాలా సేఫ్ నౌక. గ్యారంటీ ఇచ్చే యోగం ఏది అంటే భక్తి యోగం. ఇందులో నష్టం అనేది లేదు. ఓకే, ఒకటి చాలా సులభంగా చేయొచ్చు, ఏంటి? నిరంతరం భగవంతుడి యొక్క స్మరణ, చింతన. బాధ్యతలు, కృష్ణుడు ఏమంటున్నాడు? యుద్ధభూమి అండి. యుద్ధభూమిలో అర్జునుడికి కూడా ఏమంటారు? యాక్చువల్లీ సంసార భౌతిక ప్రపంచమే ఏమంటారు? పదం విపత్తం, ప్రతి అడుగులో డేంజర్. అర్జునుడికి యుద్ధ భూమిలో ఎంత డేంజర్ ఉంటుంది? ప్రతి నిమిషం శత్రువులందరూ కాచుకుని ఉన్నారు. ఒక్క నిమిషం అర్జునుడు కనుక అప్రమత్తంగా ఉంటే అర్జునుడి ప్రాణాలు పోవు కదా. సో అలాంటి యుద్ధాన్ని కృష్ణుడు ఎలా చెప్తున్నాడు? మా మనస్మర యుద్ధ, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయండి. అక్కడ కూర్చుని కృష్ణ నామాలు జపిస్తున్నాడు అని కాదు అర్జునుడు. కృష్ణ సేవ నేను చేస్తున్నాను, మన డ్యూటీ మనం చేస్తున్న భావన పూర్తిగా భగవంతుడి పైన ఉండాలి. ఈ సమయం వచ్చిందా చాలా అదృష్టమే యాక్చువల్లీ. అందుకని అన్నిటికంటే అతిపెద్ద ఆశీర్వాదం ఏంటి అంటే హరినామస్మరణ. అంత్యకాలంలో హరినామస్మరణ అనేది చాలా చాలా గొప్ప వరం అండి. అది అందరూ ప్రార్థించుకోవాలి. శ్లోకం ఉంది కదా, ఏంటి? వినా దైన్యేన జీవితం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అంతే హరినామస్మరణం, తవ నామస్మరణం, హరినామస్మరణం అని. అంటే నిత్య
అది మనకి అది ఆకలింపు చేసుకోవాలి. ఓకే, భాగవతం మనకి ఏం చెప్తుంది? 2 విషయాలు చెప్తుంది. హౌ టు లివ్, హౌ టు లీవ్. జీవితం అంతా ఎలా ఉండాలి, జీవితం వదిలేటప్పుడు ఎలా ఉండాలి, 2 నేర్పిస్తుంది. జీవితం అంతా ఎలా ఉండాలి? మామను స్మరించ, భగవంతుడిని స్మరిస్తూ మన కర్తవ్యాన్ని మనం చెయ్యమనే చెప్తున్నాడు కృష్ణుడు. అలాగే అంత్యకాలం అనేది అసలు భీష్ముడు అంత్యకాలం లాగా ప్రతి ఒక్కళ్ళకి అవ్వాలి. పూర్తి ధ్యానం భగవంతుడి మీద ఉండి ఆ శరీరం వదిలిపెట్టామా ఇంకంతకంటే వాళ్ళని అయిపోయింది, పర్పస్ అయిపోయింది అని ఇన్ని వేల జన్మలు, లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఎత్తిన ఫలితం అంతా కూడా అయిపోయింది. చక్కగా భగవంతుడి ఆశ్రయంలో మనం ఫర్దర్ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు టైం రాగానే భీష్ముడు ఏం చేశాడు, అన్ని కూడా మనం అందరి రాజుల్ని చూస్తాం. ఒక పర్టికులర్ లెవెల్ డ్యూటీలు అయిపోయాక వానప్రస్థం అని వెళ్ళాడు. ఇప్పుడు మనకి ఆ వానప్రస్థం అది ఆపర్చునిటీస్ లేవు కాబట్టి మనం వెళ్ళక్కర్లేదు అడవులకి అంతా. ఇప్పుడు వెళ్ళడం కూడా అవ్వదు. ఓకే, ఇంట్లోనే బాధ్యతలు కొన్ని అక్కర్లేనివి అట్లీస్ట్ తగ్గించుకొని మన సమయాన్ని భగవద్ ధ్యానానికే కేటాయించాలి. ఓకే, నెక్స్ట్ భీష్ముడు కృష్ణుని వర్ణిస్తున్నాడండి. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరాంబరం దదానే వపురలక కులావృతాననాబ్జం విజయ సఖేరతిరస్తు మే నవద్యా. శ్రీకృష్ణుడు అర్జునుని సన్నిహిత స్నేహితుడు, విజయ సఖే. యాక్చువల్లీ అర్జునుడికి కృష్ణుడి యొక్క భక్తుడు. అర్జునుడి వల్ల కృష్ణుడికి వచ్చిన పేరేంటి? విజయ సఖ. విజయుడు అంటే అర్జునుడు. హే కృష్ణ కృష్ణ సఖ ముందు కూడా చెప్పింది కదా కృష్ణ సఖ. కృష్ణ సఖ అంటే ఎవరు? కృష్ణుడు. యాక్చువల్లీ కృష్ణుడికి సఖ. ఈ కృష్ణ అంటే అర్జునుడు. ఓకే, అలాగే విజయ సఖ. అతడు తమాల వృక్షపు నీలిరంగు ఛాయగల దివ్యదేయంతో ధరిత్రి యందు అవతరించినాడు. అతని రూపము త్రిభువనములందు ఊర్ధ్వ మధ్య అధోలోకములందు ప్రతి ఒక్కరిని ఆకర్షించినటువంటిది. అటువంటి దేవదేవుని పీతవసనము చందన చర్చితమైన ముఖపద్మములందు ఫలాభిలాష లేనటువంటి ఆకర్షణము నాకు కలుగుగాక. అనవద్య. అనవద్య అంటే వేరే నేను ఇంకేమీ అతని దగ్గర నుంచి ఆశించద్దు, అంటే ఇంకే కోరికలు నన్ను ఇంకా డిస్టర్బ్ చేయద్దు. ఓకే, సో కేవలము ఆ భగవంతుడి సౌందర్యం ఎలాంటిది, ముల్లోకాలు కూడా సమ్మోహితులయ్యేటటువంటి సౌందర్యం. ఓకే, సో నిరంతరం నాకు ఆ ఆ సౌందర్యాన్నే నేను ఆస్వాదించుగాక. నాకు ఇంకా అనవద్య, నాకు వేరే ఏ ఫలాభిలాష లేనటువంటి ఆకర్షణ. ప్రతి ఒక్కరికి ఒక దాని మీద ఆకర్షణ ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరికి అన్నిటికంటే రతి దేని మీద ఉంటుందండి? అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఉంటుందా? ప్రతి ఒక్కరికి మన మీదే అనుకుంటాం. నేను మీకు ఎప్పుడు ఫోటో ఎగ్జాంపుల్ చెప్తుంటాను. గ్రూప్ ఫోటోలో ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నామో వెతుక్కుంటాం. ఎంత పెద్ద 100 మంది గ్రూప్ ఫోటో అయినా సరే ఇలా చూసేసి మనం ఎక్కడున్నా ఓకే, తర్వాత మిగతా వాళ్ళు నేనున్నానా లేదా. ఓకే, అందరికీ ఎవరి మీద వాళ్ళకి రతి. అలాగే నాకు సంబంధించిన వాళ్ళ మీద రతి. సో భీష్ముడు అంటున్నాడు, నా ఈ ఆకర్షణ ఏమంటారు లీలామానుష విగ్రహం, ముల్లోకాలు సమ్మోహింపబడి అంత సౌందర్యం గల ఆ కృష్ణుడి మీద ఉండుగాక అని ప్రార్థిస్తున్నాడు. అతడు కమాలవర్ణం త్రిభువన కమలం. త్రిభువనం అంటే ముల్లోకాలు. త్రిభువన కమలం తమాలవర్ణం. అటువంటి అతడేంటి పీత వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. కృష్ణుడి యొక్క రూప వర్ణన ఇక్కడ ఉంది. చందన చర్చితమైన ముఖపద్మములను. సో కృష్ణుడికి ఎప్పుడూ కూడా చందన చర్చిత, చందనంతో మంచి సుగంధ భరితం చందన. యాక్చువల్లీ మీరు కూడా ఎవరైనా సరే కృష్ణుడి విగ్రహాలు అంటూ మీకు ఉంటే ఓకే, ఒక తులసికి చందనం రాసి కృష్ణుడి పాదాల దగ్గర తులసి చందనం 2 కూడా కృష్ణుడికి అత్యంత ప్రీతి. కృష్ణుడి శరీరం ఎప్పుడూ కూడా
చందనాలంకృతమై ఉంటుంది. సో భగవద్ విగ్రహానికి చందనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మంచి చందనం తీసుకోండి. మంచి చందనం, ఒక తులసి కొంచెం తడిపితే చందనం అనుకుంటుంది, అది తీసి భగవంతుడి దగ్గర పెట్టండి. ఓకే, యుధితురగరజో విధూమ్ర విశ్వ కచులిత శ్రమవార్య లంకృతాస్యే మమ నిశిత శరైర్విభిద్యమానా త్వచి విలసత్కవచేస్తు కృష్ణాత్మా. స్నేహము కారణముగా శ్రీకృష్ణుడు అర్జునుని కూడి ఉన్న రణరంగమునందు గుర్రపు డెక్కల వలన రేగిన ధూళిచే కదులుచున్న శ్రీకృష్ణుని ముంగురులు ధూసర వర్ణముగా మారాను. శ్రమ కారణమున అతని ముఖము స్వేద బిందువులతో శోభిల్లెను. నా వాడి అయిన బాణములచే కలిగిన గాయములతో మరింతగా సుసంపన్నములైన ఈ శృంగారములన్నింటి యందును అతడు ఆనందమును కొనెను. అటువంటి శ్రీకృష్ణుని యందు నా మనస్సు సంలగ్నముగాక. ఈశ్వరుడు ప్రతి భక్తుడు కూడా కృష్ణుడి యందు ఒక ప్రత్యేక సంబంధంలో ఉంటాడు. భీష్ముడు కృష్ణుడి యందు దాస్య స్వభావంలో ఉన్నవాడు. ఓకే, సో 5 రసాలు అనుకున్నాం కదా, దాస్య రసం, సాఖ్య రసం, ఫస్ట్ శాంతరసం, దాస్య రసం, సాఖ్య రసం, వాత్సల్య రసం, అలాగే మాధుర్య రసం. అయితే భగవంతుడికి, భీష్ముడికి కృష్ణుడికి ఉన్నది దాస్య రసం. ఓకే, ఈ దాస్య రసంలో మళ్ళీ ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ నవరసాలు ఉన్నాయి. ఓకే, నవరసాలు కదా, యాక్చువల్లీ 7 ద్వితీయ రసాలు. ఓకే, అంటే కరుణ, వాత్సల్యం, ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అలాగే భీష్ముడు కృష్ణుడితో వీర్యరసంలో ఉన్నాడు. ఓకే, వీర్యరసం అంటే కృష్ణుణ్ణి వీరుడి కింద చూడాలి అనేది భీష్ముడి యొక్క తపన ఎప్పుడు. అంటే కృష్ణుడు బాణం ఎత్తేలాగా, యాక్చువల్లీ ఎప్పుడైతే దుర్యోధనుడు ఎన్ని రోజులు, 9 రోజులు యుద్ధం అయిపోయింది. ఓకే, దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, మీరు నిజంగా మనసు పెట్టి యుద్ధం చేస్తున్నారా? పాండవులకి మిమ్మల్ని తట్టుకునే అంత శక్తి ఉందా? కొంచెం ఎక్కిస్తున్నాడు. ఉక్రోషం రావాలి, మీరు కావాలని పాండవులంటే మీకు ఇష్టం కాబట్టి మీరు మీ పాత్రకి న్యాయం చేయట్లేదు అంటున్నాడు. యాక్చువల్లీ భీష్ముడు అన్నాడు, సరే అయితే అని ఒక 5 బాణాలు దుర్యోధనుడికి ఇచ్చాడు. ఓకే, ఈ బాణాలు జాగ్రత్తగా ఉంచు, ఈ బాణాలతో రేపు 5గురు పాండవులు సరి, యుద్ధం రేపు సమాప్తి అయిపోతుంది అన్నాడు భీష్ముడు. ఓకే, భీష్ముడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఓకే, ఎలా అయినా సరే కృష్ణుణ్ణి ఆయుధం పట్టేలా చేయాలి. పాండవులు నేనేమీ చేయలేను, కృష్ణుడు ఉన్నంత కాలం పాండవుల వైపు ఏమీ చేయడం అవ్వదు. కానీ నేను ఎంతగా పోరాడతానంటే కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను అని తనలో తను నిశ్చయించుకున్నాడు. ఓకే, సో నెక్స్ట్ డే కృష్ణుడి ప్లాన్ ప్రకారం, ఓకే, ఆ రోజు యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడిని భీముడిని పంపిస్తాడు కృష్ణుడు. ఓకే, యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ మిత్రులే, ఎవరి గుడారంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు. సో దుర్యోధనుడు కృష్ణుడు చెప్పి పంపిస్తాడు, దుర్యోధనుడు ఏం కావాలి అని అడిగితే 5 బాణాలు పట్టుకొచ్చేయండి. ఓకే, సో అర్జునుడు భీముడు ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్తారు. వెళ్ళంగానే దుర్యోధనుడు రండి అన్నాడు, స్వాగతం అన్నాడు, అతిథి కాబట్టి ఏం కావాలి అని అడిగాడు. వెంటనే తాతగారు ఇచ్చిన 5 బాణాలు ఇచ్చేయన్నాడు. దుర్యోధనుడు పాపం ఇచ్చిన మాట కోసమని 5 బాణాలు ఇచ్చి పంపించేశాడు. సో నెక్స్ట్ డే భీష్ముడి దగ్గర 5 బాణాలు లేవు. భీష్ముడు చాలా తీవ్రంగా యుద్ధం చేశాడు. అదే రోజు యాక్చువల్లీ 8వ రోజు అయిన తర్వాత 9వ రోజు. ఇంకా భీష్ముడు ఎంతలా బాణాలు వేశాడు అంటే ఇంకా వర్షమే. యాక్చువల్లీ అర్జునుడు కూడా సవ్యసాచి, మనం అర్జునుడికి ఒక పేరు ఉంది కదా, సవ్యసాచి. 2 చేతులతో ఆగకుండా అతడు బాణాలు వేయగలడు. ఓకే, చాలా డిస్ట్రాక్షన్.
ఓకే. సో ఆగకుండా వేసినప్పుడు భీష్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. కృష్ణుడు ఏం చేశాడు అంటే అర్జునుడి మీద ఈగ వాళ్ళనివ్వలేదు కృష్ణుడు ఎక్కడా కూడా. అంటే రథసారథి రోల్ తీసుకున్నది ప్రభు చెప్తుంటారు కేవలం ఒక ఫేస్బుక్ లో ఫోటో కోసం కాదు. రథసారథి అనంగానే అశ్వాల దగ్గర నుంచి అతను చూసుకోవాలి. అశ్వాలకి సరైన తిండి పెట్టడం, టైంకి దాహం వేస్తే నీళ్లు పట్టించడం, వాటిని శుభ్రం చేయడం, ఇవన్నీ కూడా కృష్ణుడు చేసేవాడు. ఊరికే టైంకి రెడీ అయ్యి వచ్చి సారథ్యం నేను తీసుకుంటాను, భక్తుడి కోసం నేను చేశాను అని కాదు. పూర్తి రథసారథి బాధ్యత తీసుకునేవాడు. సారథి కూడా ఎంత నైపుణ్యంతో తను కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది రథం, ఇటు తిప్పాలా అటు తిప్పాలా. ఓకే, అలాగే యుద్ధం చేసేవాడు కూడా అంటే రథసారథిని చూసుకోవాలి. ఓకే, రథసారథికి స్వామి ఎవరు? రథి, ఎవరైతే రథాన్ని అధిరోహించి ఉన్నాడు. సో అతడు ఇతన్ని చూసుకోవాలి, ఇతడు అతన్ని చూసుకోవాలి. ఇతన్ని చూసుకుంటూ తప్పిస్తూ యుద్ధం అనేది చేయాలి. సో ఇద్దరు కూడా అక్కడ ఒకసారి రథం ఎక్కాక పూర్తి డ్యూటీలో దిగిపోయారు అనమాట. కృష్ణుడు చాలా అప్రమత్తంగా ఉన్నాడు, భీష్ముడేమో విపరీతంగా బాణాలు కురిపించేస్తున్నాడు. భీష్ముడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. రణరంగమందు గుర్రపు డెక్కల వలన రేగిన ధూళిచే కదులుచున్న శ్రీకృష్ణ ముంగురులు ధూసర వర్ణంగా మారాయి. ఆ దుమ్మంత రథాలు స్పీడ్గా నడుపుతున్నాడు కృష్ణుడు. గుర్ర స్వారీ వల్ల ఏమవుతుందంటే ధూళి, యుద్ధభూమి కదా, ఆ ధూళంతా వచ్చి కృష్ణుడి ముంగురులు అంటే కేశాల మీద పడుతోంది. అంటే భీష్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, ఈ ముంగురులన్నీ కూడా ధూసర వర్ణంగా మారింది, అంటే బూడిద రంగులోకి వచ్చేసాయి. ఓకే, శ్రమ కారణమున అతని ముఖము శ్వేత బిందువులతో శోభిల్లను. అంటే అర్జున్ రక్షించడానికి ఇటు అటు ఇటు అటు ఆపుతున్నాడు కదా, దాంతో అలసిపోయాడు. అలసిపోయి శ్రమ వల్ల మొత్తం చెమట పట్టేసింది. ఒక పక్క దుమ్ములేస్తుంది, ఒక పక్క మొహం అంతా చెమట పట్టేసింది. ముంగుర్లన్నీ దూసర వర్ణ అయిపోయి ఇక్కడంతా చెమట వల్ల దుమ్మంతా వెళ్ళి అతుక్కుని ఉంది. ఓకే, కానీ భీష్ముడు ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? శోభిల్లను. ఆ భక్తుడి కోసం అతను చేసిన ఆ ఏమంటారు, ఫేస్ ప్యాక్ అనండి, డెకరేషన్ అండి, పౌడర్ అనండి, అది భగవంతుడికి శోభనిస్తుంది. ఓకే, భగవంతుడు శోభిల్లుతున్నాడు. శ్రమ కారణమున అతని ముఖము శ్వేత బిందువులతో శోభిల్లను. నా వాడి అయిన బాణములచే కలిగిన గాయములతో మరింత సుసంపన్నములైన ఈ శృంగారములన్నింటి యందును అతడు ఆనందము కొనెను. అంటే భీష్ముడు వేసే బాణాల వల్ల కృష్ణుడి గాయం కూడా అవుతుంది, కొన్ని చోట్ల రక్తం వస్తుంది. ఇవన్నీ కూడా డెకరేషన్స్ కింద తీసుకున్నాడు స్వామి. అర్థమైందా? గాయం తగులుతోంది, ఎందుకు వేస్తున్నవాడు ఎవరు? భక్తుడు. భీష్ముడు భక్తుడు. భీష్ముడు బాణం వేసే ప్రతి బాణాన్ని కృష్ణుడు పువ్వు కింద స్వీకరిస్తున్నాడు. ఆహా, నా భక్తుడు నాకు పుష్పాలని అర్పిస్తున్నాడు కాబట్టి ఇది నాకు అలంకృతం. అరే, ఇక్కడ చక్కగా రక్తం వచ్చింది, మంచి అలంకారం కిందే తీసుకున్నాడు కృష్ణుడు. ఎందుకంటే భీష్ముడు భక్తి భావనతోనే చేస్తున్నాడు. ఓకే, అటువంటి శ్రీకృష్ణుని యందు నా మనస్సు సంలగ్నమగుగాక. సో అలాంటి భక్తవత్సలుడు, అది చెప్తున్నాడు భీష్ముడు. భక్తుడిని రక్షించడాని కోసం అతడు నా బాణాల యందు పడిన దెబ్బల్ని కూడా అలంకృతంగా తీసుకున్నాడు. ఓకే, అలాంటి కృష్ణుడి మీద నా మనస్సు నిలుపుగాక అని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్. సపది సఖివచో నిశమ్య మధ్యే నిజ పరయోర్బలయోరథం నివేశ్య స్థితవతి పరసైనికాయు కృతవతి పార్థ సఖే రతేర్ మమ అస్తు. రతి అంటే నాకు అట్రాక్షన్, ఆకర్షణ. మమ అస్తు, నాకు ఫలానా దాని మీద ఆకర్షణ ఉండుగాక. దేని మీద ఆకర్షణ? మిత్రుడైన అర్జునుని ఆజ్ఞకు బద్ధుడై
కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుడు మరియు దుర్యోధనుని సేనల నడుమ ప్రవేశించిన శ్రీకృష్ణుడు అచట తన కరుణా దృక్కులచే శత్రుపక్ష సైన్యము వారి ఆయువును తగ్గించెను. కేవలము శత్రువును వీక్షించుట ద్వారానే అట్టి కార్యము కావించిన శ్రీకృష్ణుని యందు నా మనస్సు ఏకాగ్రత చెందుగాక. అర్జునుడు రథసారథి కృష్ణుడు అవ్వగానే రథం ఎక్కిన తర్వాత కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డైలాగ్ ఏంటండి అర్జునుడిది? భగవద్గీతలో అర్జునుడు ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటి? సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అచ్యుత కృష్ణ, నన్ను ఉభయ సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళు ఆర్డర్. మనం బండెక్కగానే డ్రైవర్కి చెప్తాం ఫలానా చోటుకి పోనివ్వండి. సో అర్జునుడి రథం ఎక్కి నన్ను సైన్యాలు ఇరుపక్షాల మధ్యలోకి తీసుకెళ్ళు. ఎవరెవరు ఆ దుర్యోధనుడి కోసం ప్రాణాలు వదులుకుంటున్నారో వాళ్ళందరినీ నేను ఒకసారి చూడాలి, నన్ను తీసుకెళ్ళు అని చెప్తాను. వెంటనే కృష్ణుడు ఓకే, ఎందుకంటే బాస్ ఏం చెప్తే చేయాలి. ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాలి రథసారథి కదా. సో కృష్ణుడు తీసుకెళ్ళి అర్జునుడి రిక్వెస్ట్ మీద కృష్ణుడు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? కేవలం కృష్ణుడి వీక్షణ, కృష్ణుడు కళ్ళతోనే వాళ్ళందరి ఆయుష్ని హరించేశాడు. ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు, వీళ్ళందరూ యుద్ధ భూమిలో హతులైపోతారు. మన ఉడిపి రాజు కదా ఒకసారి చెప్పుకున్నాం, గుర్తుందా? ప్రతిరోజు అంటే మొత్తం ఎప్పుడైతే కురుక్షేత్రం అనౌన్స్ చేశారో రెండు పక్కల భూప్రపంచం మీద ఉన్న రాజులందరూ కూడా పాండవుల వైపు కౌరవుల వైపు విడిపోయారు. అయితే ఈ ఉడిపి రాజు మాత్రం అతనికి ఒక చిత్రమైన కోరిక ఉండేది. అతను అన్నాడు, నేను ఇరుపక్షాలకి వెళ్ళను, అయితే ఇరుపక్షాల సైన్యాలకి భోజన ఏర్పాటు నేను చూస్తాను. ప్రతిరోజు మరి ఎవరో ఒకళ్ళు చేయాలి కదా భోజనం ఏర్పాటు. అందరూ యుద్ధం అయితే ఎలాగా? ఓకే, ఆ సేవ అతనికి ఉండేది. సో ప్రతిరోజు భోజన ఏర్పాటు, యుద్ధం అయిపోయాక భోజనం ఉడిపి రాజు చూసేవాడు, కౌరవులకి పాండవులకి అందరికీ. అయితే ప్రతిరోజు అతడే భోజనం ఏర్పాటు చేసేవాడు. అయితే ఒకసారి వీళ్ళకి డౌట్ వచ్చింది, పాండవులకి, ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేస్తున్నావు కదా, యుద్ధం అయిపోయిన తర్వాత వచ్చి ప్రతిరోజు ఇంతమందికి వండాలి అని ఎలా తెలుసు నీకు? ఎందుకంటే ఎంతమంది హతులవుతారో తెలియదు కదా, ఎంతమంది హతులవుతారో తెలియదు, ఎంతమంది జీవించి ఉంటారు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు. సో ఎలా తెలిసింది అంటే ఉడిపిరాజు చెప్తున్నాడు, నేను ప్రతిరోజు శనగలు కృష్ణుడికి అమ్మించేదాన్ని. ఓకే, కృష్ణుడు ఎన్నైతే తీసుకుని ఎన్నైతే వదిలేస్తాడో అంతమంది నెక్స్ట్ డే మిగులుతారు అని నాకు ఒక లెక్క ఉంది అని. ఓకే, సో దాన్ని బట్టి నేను చేసేవాడిని అన్నాడు. యాక్చువల్లీ ఉడిపి భోజనాలకి ప్రసిద్ధి కదండి, ఉడిపి హోటల్ అనగానే ప్రసిద్ధి. ఉడిపి రాజుకి అప్పటి నుంచి కూడా ఈ భోజన భాగ్యం దొరుకుతుంది, అందరికీ భోజనం పెట్టే భాగ్యం. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే కృష్ణుడు డిసైడ్ చేశాడు. ఎవరు డిసైడ్ చేశారు వీళ్ళ ఆయుష్ ఉందా అని? అందుకనే కాలోస్మ్యహం, నేను కాలాన్ని అర్జున, నువ్వు వదిలేస్తే వీళ్ళందరూ బతికిపోతారని అనుకోకు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వు నా చేతిలో నిమిత్త మాత్రుడు, ఒక పరికరం కింద నువ్వు యుద్ధాన్ని చెయ్యి. వీళ్ళందరినీ నేను ఆల్రెడీ హతమార్చేశాను. అర్జునుడికి క్రెడిట్ ఇవ్వాలి, సో కృష్ణుడు ఇస్తున్నాడు. క్రెడిట్ కావాలా? బాణం తీసుకుని యుద్ధం చేయాలి. ఓకే, సో కేవలము శత్రువును వీక్షించుట ద్వారానే అట్టి కార్యము కావించిన శ్రీకృష్ణుని యందు. సో మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు బాణం ఎత్తి ఎవరిని చంపక్కర్లేదు, చూపు చాలు, కృష్ణుడి ఆలోచన చాలు శత్రువు మరణించడానికి. ఓకే, సో అలాంటి కృష్ణుని యందు నా మనస్సు ఏకాగ్రత చెందుగాక. సో అన్ని లీలల్లోకి కొంతమందికి కృష్ణుడి బాల్య లీలలు ఎక్కువ నచ్చుతాయి, వెన్న దొంగతనం లేదా ఏంటి గోపకులతో వెళ్ళడం, ఒక్కొక్కరికి కొంతమందికి మాధుర్య లీలలు నచ్చచ్చు. ఓకే, అలాగా భీష్ముడికి కృష్ణుడి యొక్క వీరత్వం అతనికి మనసుకి ఆకర్షణ అవుతుంది. సో కృష్ణుడిని వీరుడి కిందే అతడు మనసులో నిలుపుకుంటున్నాడు అన్నమాట. ఓకే, వ్యవహిత పృతనాముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా కుమతి మహరదాత్మ విద్యయాయాశ్చరణరతి
పరమస్య తస్య మేస్తు. యుద్ధరంగమున తన ఎదుట నిలిచి ఉన్న సైనికులను సేనా నాయకులను గాంచి అర్జునుడు మోహవశుడైనట్లు గోచరించగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానము నొసగుట ద్వారా అతని అజ్ఞానమును నశింపజేసెను. అట్టి దేవదేవుని చరణ కమలముల యందే సదా నాకు ఆసక్తి కలుగుగాక. ఇక్కడ ఒక్కొక్క లైన్, లాస్ట్ లైన్ లో ఏం చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ లో ఏం చెప్పాడంటే అతని యందే నా మనస్సు సంలగ్నమగుగాక, అతని యందే నా మనస్సు ఏకాగ్రత చెందుగాక, అతని యందే సదా నాకు ఆసక్తి కలుగుగాక. ఇంకేమన్నా నేను తెలుసుకోవాలంటే ఆ కృష్ణుడు గురించే నాకు ఆసక్తి ఉండాలి. ఎలాంటి కృష్ణుడు? అర్జునుడిని మోహంలో పెట్టి అతని అజ్ఞానాన్నంతా కూడా పటాపంచలు చేసి భగవద్గీత ఎవరైతే చెప్పారో ఆ కృష్ణుడి మీద నాకు ఆసక్తి ఉండుగాక అంటున్నారు. ఓకే. స్వనిగమపహాయ మత్ప్రతిజ్ఞా మృతమధికర్తుమవప్లుతో రథస్థః ధృతరథచరణోభ్యయాచ్చలద్గురు. హరిరివహంతుమిభం గతోత్తరీయ. ఇది భీష్మ కృష్ణ అంటే మంచి పిక్చర్స్ వస్తాయండి. చాలా గొప్ప పిక్చర్ ఇది. ఇంకొకటి కూడా ఉంది, అది తీసుకోవడం మర్చిపోయాను. ఇంకొకటి కూడా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ భీష్ముడు ఏం చెప్తున్నాడంటే తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణము చేయుచు అతడు రథము నుండి క్రిందకి ఉరికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహము చెనడి రీతి వేగముగా నా వైపు పరుగు తీసెను. మార్గమధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయాను. ఓకే. సో అంటే అతని ప్రతిజ్ఞను వదిలిపెట్టి, తన ప్రతిజ్ఞ ఏంటి? ఏ ఆయుధాన్ని చేపట్టను. కానీ నేను ముందు రోజు ఏం కోరుకున్నాను? ఎలా అయినా సరే కృష్ణుడి చేత నేను బాణాన్ని అంటే ఆయుధాన్ని ఎత్తేలా చేస్తాను. అంటే తన మాట కంటే తన భక్తుని మాట ఎక్కువ ఇంపార్టెన్స్. అలాంటిది సో నా మాట నిలబెట్టడం కోసం, నా కోరిక తీర్చడం కోసం తన ప్రతిజ్ఞని కూడా పక్కన పెట్టి రథచక్రాన్ని తీసుకుని ఒక సింహం ఏనుగు మీదకి దూకినట్టుగా నా మీదకి దూకుతూ వచ్చాడు. ఆ దూకుతున్నప్పుడు అతని ఉత్తరీయం కూడా కింద పడిపోయింది. కింద పడిపోయింది అంటే ఏంటి? అంతగా కృష్ణుడు భీష్ముడి మీదకి దూకాడు. పడిపోయింది కూడా చూసుకోవట్లేదు ఉత్తరీయం. ఓకే. యాక్చువల్లీ ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. కృష్ణుడు ఆయుధం ఏంటండి? ఈ రథచక్రం ఎప్పుడు ఒక్క భీష్ముడి మీద ఎత్తాడు. కోపం వచ్చి దూకుతుంటే సుదర్శన చక్రం కదా రావాలి అండి. కృష్ణుడు ఆయుధం సుదర్శన చక్రమే. అంటే ఏంటి? కృష్ణుడు అద్భుత కర్మణ. అందుకని ఓకే, ఇటు కోరిక తీర్చాలి, భక్తుడు కోరిక తీర్చాలి. ఓకే. సో ఏం చేశాడు? రథచక్రాన్ని తీసుకుని వచ్చాడు. అంతేగాని భీష్ముడిని సంహరించే ఉద్దేశం లేదు కృష్ణుడికి. భీష్ముడి మీద కోపం లేదు. ఇక్కడ అర్జునుడిని రక్షించడంలో యాక్చువల్లీ సైమల్టేనియస్ గా ఒకేసారి రెండు వైపుల వాళ్ళ కోరికలు తీర్చగలిగేది కృష్ణుడు ఒక్కడే. ఓకే. ఇటు అర్జునుడిని సంరక్షిస్తున్నాడు, అటు భీష్ముడి కోరిక తీరుస్తున్నాడు. భీష్ముడి మీద కోపంతో వెళ్ళడం అనేది మనకు బయట కనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటి? భీష్ముడిని రక్షించడం అంటే భీష్ముడి కోరిక తీర్చడం కోసం ఆ రథాన్ని తీసుకుని వీరుడిలా భీష్ముడికి దర్శనం ఇచ్చాడు. భీష్ముడి పైకి ఉంటాడు. ఇప్పుడు భీష్ముడు చాలా ఆనందంగా అది స్వాగతిస్తున్నాడు. ఇంకా నేను తప్పుకుంటాను కృష్ణ యుద్ధం నుంచి. ఆ రోజే భీష్ముడు ఏం చేస్తున్నాడు? తను మరణించడానికి ఉపాయాన్ని కూడా పాండవులకు చెప్తున్నాడు. కృష్ణుడు చెప్పేశాడు పాండవులకి. భీష్ముడిని ఇవాళ చూశారు కదా భీష్ముడు ఎలా యుద్ధం చేశాడు. భీష్ముడిని ఎదిరించడం అనేది మీకు శక్తి లేదు. భీష్ముడు ఎలా తగ్గుతాడో అతని దగ్గరే వెళ్ళి అడగండి అంటే ఇప్పుడు పాండవులు అందరూ వెళ్ళి కృష్ణుడు కూడా వెళ్తాడు. అందరూ వెళ్ళి భీష్ముడిని అడుగుతారు.
అడిగినప్పుడు ఎవరైనా చెప్తారండి నన్ను ఇలా చేస్తే నన్ను మీరు ఓడించవచ్చు అని. అంతటి మహోన్నతుడు భీష్ముడు. ఓకే, సో ధర్మ సంస్థాపన కోసం భీష్ముడు ఏం చేశాడు? అందరూ అంటుంటారు ఎలా అయినా సరే దుర్యోధనుడి వైపు ఉన్నాడు కదా, దుర్యోధనుడి వైపు ఉన్నప్పుడు ధర్మ రక్షణ కోసం ఏం చేశాడు? తన యొక్క ఎప్పుడైతే తన యుద్ధం నుంచి తప్పుకుంటాడో అన్న రహస్యం మరి పాండవుడికి చెప్పాడు. సో దుర్యోధనుడి వైపు ఉండడం అనేది తన ధర్మ ఏమంటారు, తన ధర్మం నిర్వర్తించడానికి, ధర్మం రక్షించడం కోసం, భగవంతుడు చెప్పిన ధర్మం రక్షించడం కోసం తన రహస్యాన్ని చెప్పాడు. శిఖండిని పెట్టుకుని యుద్ధం చేయండి, ఒక స్త్రీ మీద నేను యుద్ధం చేయండి. సో నెక్స్ట్ అర్జునుడు శిఖండిని పెట్టుకుని యుద్ధం చేస్తాడు. సో అలాంటి అంటే ఎంతగా భీష్ముడు ఆస్వాదిస్తున్నాడో కృష్ణుడి యొక్క వీరత్వాన్ని. ఓకే, నెక్స్ట్ శిత విశిఖతో విశీర్ణదంశః క్షతజ పరిప్లుత ఆతతాయినో మే ప్రసభమభిససారమద్వదార్థం సభవతు మే భగవాన్ కతిర్ముకుంద. ముక్తి నొసగు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమ గమ్యమగుగాక. ఓకే, నా చింతన అతని మీదే ఉండుగాక, నా ఆసక్తి అతని మీదే ఉండుగాక, నా ఆకర్షణ అతని మీదే ఉండుగాక, నా గతి, నేను చేరవలసిన గతి అతనే అవుగాక అంటున్నాడు. నా తీక్షణమైన శరములచే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగమున నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన దేహము రక్తసిక్తమై ఉండెను. మనకి ఇక్కడ చెన్నైలో పార్థసారథి స్వామి ఆలయం ఉందండి. అక్కడ కనుక చూస్తే కృష్ణుడి విగ్రహానికి, మూర్తికి ఇక్కడ దెబ్బలు తగిలి ఉంటాయి, స్మూత్ గా దగదగా మెరుస్తూ ఉంటుంది. భీష్ముడు చెప్పినట్టుగా ఉంటుంది, అక్కడక్కడ గాయాలు అయ్యి ఉంటాయి కృష్ణుడు. అవి వాటిని స్వామి ఎలా తీసుకున్నాడు? అలంకరితం, అలంకారణ కింద తీసుకున్నాడు. సో అలాగే అలంకరించి ఉంటారు స్వామిని అక్కడ. ఓకే, పార్థసారథి కాబట్టి. ఓకే, అయితే కృష్ణుడి శరీరం దేంతో తయారు చేయబడింది? సచ్చిత్ ఆనందం, సచ్చిత్ ఆనందం అన్నాం. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? రక్తం మాంసం అది. అంతగా కృష్ణుడు ఆ పాత్రలో ఉన్నాడు. ఒకసారి ఊహించండి, వీరుడు భీష్ముడు వేస్తున్నాడు, ఏం అవ్వట్లేదు. అప్పుడు అసలు తను వేసిన బాణానికి ఒక ఫలితం లేదు కదా. ఓకే, సో కృష్ణుడు ఎప్పుడైతే, ఎలా అయితే యశోద దగ్గర చిన్నపిల్లాడు అయిపోయాడు, యుద్ధభూమిలో రథసారథి అయిపోయాడు. సో రక్తం వచ్చినప్పుడే మరి అర్థమవుతుంది, ఓహో నా బాణం తగిలింది, అంతే కదా. మరి ఏం తగలట్లేదు, వెళ్ళిన బాణం ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది, అంటే సినిమాలో చూపించిన పక్కకి వెళ్ళిపోతుంది అనుకోండి. వీరుడి ఆ కోరిక ఎలా తీరుతుంది? సో ప్రతిరోజు కూడా యాక్చువల్లీ దెబ్బలు తగిలేవు కృష్ణుడికి. ఎందుకు? అర్జునుడి రక్షించడంలో ఆ దెబ్బలు తను తీసుకునేవాడు. అంటే ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది ఏంటది? థర్టీ విజయ రథ కుటుంబ ఆతతోత్రే ధృతహయ రశ్మిని తచ్ఛ్రియే క్షణీయే భగవతి రతిరస్తు మే ముమూర్షు. ఇహ నిరీక్ష్య హతాగత స్వరూపం. ఈ మరణ సమయమున నా చరమ ఆకర్షణము శ్రీకృష్ణ భగవానుడే అగుగాక. ఎడమ చేత పగ్గములను, కుడి చేత చండ్రకోలను పట్టి అర్జునుని రథమునకు అన్ని విధములుగా రక్షణమును గూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జున రథసారథి యందు నేను మనస్సును లగ్నము చేసేదను. కురుక్షేత్ర రణమున అతనిని దర్శించిన వారందరూ మరణానంతరము తమ నిజ రూపములను పొంది ఉండిరి. ఒక్క నిమిషం అండి, మీకు పిక్చర్ మిస్ అవ్వకూడదు. నా పిక్చర్
చాలా గొప్ప పిక్చర్ అండి. ఓకే, సో అర్జునుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ఉత్తరీయం కూడా అక్కడ పడిపోయి ఉంటుంది పెద్ద పిక్చర్ అయితే. భీష్ముడేమో వెల్కమ్ అంటున్నాడు. ఓకే, అర్జునుడు అయ్యో కృష్ణ నువ్వేంటి మాట తప్పుతున్నావు నా కోసం అని కృష్ణుడు కాలు పట్టుకుంటాడు. కృష్ణుడు ఆగట్లేదు. అర్జునుడికి కూడా కృష్ణుడి అంటే అర్జునుడికి యాక్చువల్లీ మోకాళ్ళు గోక్కుపోతున్నాడు, లాగేస్తున్నాడు. కృష్ణుడు ఆగట్లేదు. నా భక్తుడి మీదకి వస్తావా అని. యాక్చువల్లీ ఇటు భక్తుల్ని రక్షిస్తున్నాడు, అటు భీష్ముడు ఇంకొక భక్తుడైన భీష్ముడికి కోరికని తీరుస్తున్నాడు. ఓకే, ఇంకొకటి భీష్ముడు ఏం చెప్తున్నాడు అంటే, సో అలాంటి ఈ పోజ్ అర్జున్ని రక్షించడానికి పాటుపడుతున్న కృష్ణుడి యొక్క దర్శనం నాకు నిత్యము నిలువుగాక. నా మనస్సు ఆ కృష్ణుణ్ణి, ఆ భక్త వాత్సల్యతని నేను చూడాలి అంటున్నాడు. కురుక్షేత్ర రణమున అతనిని దర్శించిన వారందరూ మరణానంతరము తమ నిజ రూపమును పొంది ఉండేది. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుణ్ణి దర్శించుకున్నారో వాళ్ళందరూ కూడా నిజ రూపము అంటే వాళ్ళ స్వస్వరూపాన్ని చేరుకున్నారంట. కృష్ణుణ్ణి చూస్తూ మరణించిన వాళ్ళందరూ కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడిపోయారు. అటు శత్రువుల వైపైనా సరే, ఇటుపక్కైనా సరే, ఇరుపక్ష సైన్యాలు కూడా ఎవరైతే కృష్ణుణ్ణి చూస్తూ తమ శరీరాన్ని విడిచిపెట్టారో, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా కృష్ణుణ్ణి చూసినప్పుడు ఎంత సౌందర్యం, ఇతను కదా భగవంతుడు అని భగవంతుడి యొక్క సారూప్యానికి కనుక వాళ్ళు ఆస్వాదించగలిగితే వాళ్ళకి సారూప్యముక్తి ఇచ్చేసారు. ఇంకా అక్కడ అర్హతలు ఏం లేవు. మరణ సమయంలో ఎవరైతే కృష్ణుణ్ణి దర్శించుకున్నారో వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. ఎక్కడి నుంచి? మాతాజీ ట్రిపుల్ కేన్ లో అదే స్వరూపమే కదా మాతాజీ? అవునండి, ట్రిపుల్ కేన్ లో మనకి అర్జునుడు కూడా ఉంటాడు. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమాన కృతమనుకృతవత్య ఉన్మదాంధ ప్రకృతి మగన్ కిల యస్య గోపవత్వ. ఎవని సుందరమైన గమనములు హాసములు వ్రజధామమునందలి గోపికల మనస్సులను ఆకర్షించను, అట్టి శ్రీకృష్ణుని యందు నా మనస్సు లగ్నముగాక. రాస నృత్యము నుండి అతడు అంతర్ధానము చెందినప్పుడు గోపికలు ఆ దేవదేవుని ప్రత్యేక గమనములనే అనుకరించి ఉండేది. కృష్ణుని ఏ స్తోత్రం అయినా సరే, ఏ స్తుతి అయినా సరే వ్రజవాసులతో కూడి చేరకపోతే అది కంప్లీట్ కాదు. ఎందుకు? కృష్ణుడికి అందరికంటే ప్రీతి వ్రజభూమి వాళ్ళు, బృందావన వాసులు. ఓకే, ఎవని సుందరమైన గమనములు హాసములు వ్రజధామమునందలి గోపికల మనస్సులను ఆకర్షించను. ఓకే, ప్రభుపాద వారు చెప్తూ ఉంటారు, కృష్ణుడు అంటే మీరందరూ భక్తులు ఆల్రెడీ భాగవతం భగవద్గీతలు విన్నారు కాబట్టి మనకు ఆ డౌట్ లేదు. కానీ సో జనరల్ గా కృష్ణుడు ఎందుకు, రాసలీల ఎందుకు, ఇంతమంది గోపికలు ఎందుకు అంటే సర్టిఫై చేసిన వాళ్ళల్లో ఎవరు ఆజన్మాంతం బ్రహ్మచర్యం తీసుకున్న భీష్మ, కృష్ణుడు గోపికల యొక్క రిలేషన్ ని సర్టిఫై చేస్తుంది. అలాగే నారదముని కూడా బ్రహ్మచారి, బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ అంటే ఇంతమంది కృష్ణ గోపికల భావాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. గోపికలకి కృష్ణుడికి ఉన్నారు. సామాన్యులు మూర్ఖులు మాత్రం కృష్ణుడి గురించి అపరాధ భావంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అసలు మన సమాధానం కూడా చెప్పక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ భీష్ముడు ప్రత్యేకించి చెప్తున్నాడు మనకి, గోపీజన వల్లభ రావాల్సిందే. గోపీజనులకు వల్లభుడు స్వామి ఎవరు అంటే కృష్ణుడు. మునిగణ నృపవర్య సంకులేంటః సదసి యుధిష్ఠిర రాజసూయ ఏషాం అర్హణముపపేద ఈక్షణీయ మమ దృశి గోచర ఏష ఆవిరాత్మ. ధర్మరాజు అనరించిన రాజసూయ యాగమున మునులు రాజుల వంటి ప్రపంచం యొక్క శ్రేష్ఠ జనులతో నిండిన గొప్ప సభయందు
శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు. ఆ దేవదేవుని యందు మనస్సును సంలగ్నము చేయుటకై నా సమక్షమున జరిగిన ఆ సంఘటనను నేను స్మరించుచున్నాను. అందుకు ధర్మరాజు చేసిన రాజసు యజ్ఞంలో భీష్ముడు కూడా ఉన్నాడు. యాక్చువల్లీ రాజసు యజ్ఞంలో అగ్రపూజకి యుధిష్ఠిరుడు వెళ్ళి భీష్ముడిని అడుగుతాడు, నేను మీకు అగ్రపూజ చేయాలనుకుంటున్నాను. భీష్ముడు అన్నాడు, నేను అర్హుడు కాడు నాయన, మిమ్మల్ని ప్రతి నిమిషం కంటికి పాపల కనురెప్పలా కాపాడిన కృష్ణుడు, అతడే సర్వలోక మహేశ్వరుడు, అతడే ఈ అగ్రపూజకి అర్హుడు అని కృష్ణుడికి అగ్రపూజ చేయమని భీష్ముడు చెప్తున్నాడు. ఓకే, సో అప్పుడు పాండవులందరూ అగ్రపూజకి కృష్ణుని తీసుకెళ్ళినప్పుడు మనకు తెలుసు ఎవడు ఒక దురాంతకుడు ఉన్నాడు, ఎవడు? శిశుపాలుడు. ఓకే, సో శిశుపాలుడికి మాత్రం అబ్జెక్షన్ వచ్చింది. వచ్చి ఢామ్ డూమ్ అన్నాడు, ఎందులో గొప్ప ఈ కృష్ణుడు, మూఢులకి కృష్ణుడు అర్థం కాడు. ఓకే, సో కాబట్టి శిశుపాలుడు అక్కడ సంహరింపబడ్డాడు కృష్ణుడి చేత. సో రాజసు యజ్ఞంకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ కృష్ణుడి అగ్రపూజని ఆమోదించారు. అది నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను, అగ్రపూజని, దాన్ని నేను స్మరిస్తున్నాను. ఓకే, నెక్స్ట్. తమిమహమజం శరీర భాజాం హృది హృది దిష్ఠితమాత్మకల్పితానాం ప్రతిదృశమివ నైకథార్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోహః. నేనిప్పుడు నా ఎదుట నిలిచి ఉన్న ఆ ఏకైక భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానింపగలను. ఏలైనా మనోకల్పనాపరుల హృదయములతో సహా ప్రతివారి హృదయమునందు గల ఆ దేవదేవుని ఉనికి విషయమున భేదభావమును నేను ఇప్పుడు దాటి తిని, సూర్యుడు అనేక విధములుగా గోచరించినను వాస్తవమునకు ఏకమై ఉన్నాడు. అంతే. సో భీష్ముడు ఏమంటున్నాడు, సర్వాంతర్యామి కృష్ణుడు, అన్ని చోట్ల అణువు ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, స్వయంగా నా ఎదుట వచ్చి నిలిచి ఉన్నాడు. ఈ పూర్ణ పురుషోత్తముడైన కృష్ణ భగవానుని అంటే అంతటా ఉన్నాడు, అన్ని చోట ఉన్నాడు దగ్గర నుంచి స్వయంగా భగవాన్ అంటే పరబ్రహ్మము, పరమాత్మ, భగవానుడు, మూడు కదా మనం అనుకున్నాం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానుతి. సో భీష్ముడు పూర్తిగా భగవంతుడైన పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని నేను ధ్యానిస్తున్నాను. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ కూడా మనకు ఒక సూచన వస్తుంది, అంటే భగవంతుణ్ణి పరబ్రహ్మ స్వరూపం కింద అంటే బ్రహ్మజ్యోతి కింద కంటే పరమాత్మ కంటే కూడా భగవంతుడి యొక్క అంటే సాకార భగవానుడు స్వరూపం మూడిట్లోకి కూడా అతి గొప్పదైనది. సో భీష్ముడు అంటున్నాడు, ఈ భేదాలు నేను దాటేశాను, నేను వచ్చేసాను భగవాన్ దగ్గరికి. సో ఆ భగవంతుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఓకే, సూత ఉవాచ. ఓకే, సూత గోస్వామి పలికిన ఈ విధంగా భీష్మదేవుడు తన మనస్సు, వాక్కు, దృష్టి, వృత్తుల ద్వారా పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుని యందు మగ్నుడై మౌనము వహించి అంతిమ శ్వాసను వదలను. ఓకే, ప్రతి ఒక్కరూ చదవాలండి భీష్ముడి ఎపిసోడ్, ఎలా తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఓకే, సో పూర్తిగా అలాంటి కృష్ణుణ్ణి ధ్యానిస్తూ అతడు శరీరాన్ని విడిచిపెట్టాడు. భీష్మదేవుడు అనంతమగు పరబ్రహ్మమునందు ప్రవేశించినాడని తెలిసి అచ్చటనున్న వారందరూ దినాంతమున పక్షుల వలె మౌనము వహించిరి. అందరూ ముల్లోకాల నుంచి అందరూ వచ్చారు. అంటే స్పెషల్లీ ఒక భక్తుడు శరీరం వదిలిపెట్టడం అనేది చాలా స్పెషల్ అండి. అందుకని అందరూ వచ్చారు భీష్ముడి తుది మాటలు వినడానికి, భీష్ముడి యొక్క ప్రాణం త్యాగం చేయడం గురించి కానీ. ఓకే, సో అందరూ ఎప్పుడైతే భీష్ముడు తన అంతిమ శ్వాసను వదిలాడు, అందరూ సాయంత్రం అయ్యేటప్పటికి పక్షులన్నీ కామ్గా అయిపోతాయి కదా, సో అందరూ మౌనంగా అయిపోయారు. ఇంకొకటి ఇక్కడ బ్రహ్మణి అని రాశారు. బ్రహ్మణి అంటే పరబ్రహ్మమునందు, అంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోయాడా అని మనకి డౌట్ రావచ్చు. అందుకనే ముందు దాంట్లో ఏమని చెప్పాడు,
నేను ఆ భగవానుడిని. యాక్చువల్గా మనకి ఆచార్యులు రాస్తారు, భీష్ముడు భగవంతుడి యొక్క వీరత్వాన్ని ధ్యానిస్తూ మరణించడం వల్ల భీష్ముడు పార్థసారథి లోకానికి వెళ్ళాడు. వైకుంఠ లోకాలు అనేకం కదండి. వైకుంఠ లోకాల్లో అయోధ్య ఉంది. రాముల్ని ప్రార్థించి రాముని ఉండే మనసున్న వాళ్ళు అయోధ్యకు చేరుతారు. కృష్ణుణ్ణి ధ్యానించిన వాళ్ళు కృష్ణుణ్ణి మళ్ళీ బృందావన కృష్ణుణ్ణి ధ్యానం చేసిన వాళ్ళు బృందావనం గోలోకానికి చేరుతారు. ద్వారకా కృష్ణుణ్ణి ధ్యానం చేసిన వాళ్ళు ద్వారకకి చేరుతారు. వైకుంఠ ధామాల్లో అవన్నీ ఉన్నాయండి. అన్ని చోట్ల కృష్ణుడు ఉన్నాడు. ఓకే, కొంతమందికి డౌట్ రావచ్చు. కొంతమంది ఇప్పుడు బలరాముడు మనకి బృందావనంలోనూ ఉన్నాడు, ద్వారకలోనూ ఉన్నాడు. మరి మనం వెళ్ళే గోలోకంలో లేదా ద్వారకలో ఎక్కడ బలరాముడు ఉంటాడు? భక్తులు కూడా అన్ని చోట్ల ఉంటారు. ఇక్కడంతా కామన్ భక్తులు అన్నాం అనుకోండి, అక్కడ కూడా కామన్ ఉంటారు. వైకుంఠ లోకాల యొక్క వర్ణన మనకి ఆచార్యులు చెప్తుంటారు. ఓకే, సో పార్థసారథి లోకానికి భీష్ముడు వెళ్ళాడు. ఓకే, అలాగే శిశుపాలుడు రాజసూయ యజ్ఞం దగ్గర కూడా అందరూ చూస్తుండగా శిశుపాలుడి నుంచి ఒక జ్యోతి వెళ్ళి కృష్ణుడి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, అక్కడ కూడా అది సాయుధ్యం, చిన్న జ్యోతి వెళ్ళి పెద్ద జ్యోతిలోకి కలిసిపోవడం కాదండి. ఎందుకు అంటే శిశుపాలుడు ఎవరు? జయ విజయలో. సో శిశుపాలుడు తిరిగి వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సాయుధ్యం అన్నా సరే, పరబ్రహ్మాన్ని చేరుకున్నాడు అన్నా సరే, భక్తులు మాత్రం భగవంతుడి యొక్క లీలా ప్రవేశం అనేది జరుగుతుంది. వైకుంఠ లోకాలకి చేరుతారు. మనకి శత్రువులు కూడా కృష్ణుడి చేత సంహరింపబడ్డారు, అసురులు కూడా. వాళ్ళందరూ బ్రహ్మజ్యోతే చేరుతారు. కానీ వాళ్ళందరికీ కూడా కృష్ణుడి చేత మరణించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ముక్తే. ఓకే, సో వాళ్ళు ఒక అఘాసురుడు, పూతన, వీళ్ళకి మాత్రం వైకుంఠ ధామంలో ప్రవేశం వచ్చింది. ఎందుకంటే అఘాసురుడు వెయిట్ చేస్తున్నప్పుడు పూర్తిగా కృష్ణుడి ధ్యానంలోనే ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుడు వస్తాడు, ఇలా వస్తాడు, ఇలా చేస్తాడు, వస్తే నేను ఇలా మింగుతాను. ఓకే, సో అఘాసురుడికి సారూప్యం వచ్చింది, భగవంతుడి రూపం వచ్చింది. అలాగే పూతనకి సామీప్య, ఆవిడ కృష్ణుడికి సేవ చేస్తూ, అంటే భగవంతుడి ఔన్నత్యం దాన్ని సేవ కింద తీసుకున్నాడు. ఆవిడ వచ్చిన ఉద్దేశం వేరే అయినా భగవంతుడి తల్లి స్థానాన్ని పూతనకి ఇచ్చాడు. సో భక్తులకి ఇంతోటి సాహిత్య ముక్తేనా అని మనం అనుకోకలేదు. ఎక్కడైనా సాహిత్యం అని రాసినా కూడా అది భగవంతుడి యొక్క లీలా ప్రవేశం అని మనం అక్కడ నోట్ చేసుకోవాలి. ఇక్కడ పరబ్రహ్మణి భీష్మం బ్రహ్మణి నిష్కలే, అంటే పరబ్రహ్మమునందు చేరాడు అని ఉంటే అక్కడ బ్రహ్మ జ్యోతి అని కాదండి, భగవంతుడి యొక్క వైకుంఠ ధామాన్ని అతడు చేరాడు. ఓకే, తదుపరి మానవులు దేవతలు గౌరవంతో దుందుబులను మ్రోగించిరి. నిష్కపటులైన రాజవంశం వారు భీష్ముని గౌరవార్థమై స్తుతులు కావించిరి. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను. ఓ భృగువంశీయుడా సౌనకుడా, భీష్మదేవుని మృతదేహమునకు దహన సంస్కారంలో ఆచరించిన పిమ్మట ధర్మరాజు త్రుటి కాలము దుఃఖితుడయ్యను. పిమ్మట మహామునులందరూ గుహ్యములైన వేదమంత్రములతో అచటనున్న శ్రీకృష్ణ భగవాను కీర్తించిరి. తదనంతరము వారు శ్రీకృష్ణుని హృదయములందు నిలుపుకొని తమ తమ ఆశ్రమములకు వెడలిరి. మునులందరూ అంటే అదొక భాగ్యం కింద భావించారు. భీష్ముడి నిర్యాణం అనేది వాడు చూడడం అనేది చాలా గొప్ప భాగ్యం. సో కృష్ణుడి దర్శనంని వాళ్ళు మనసంతా నింపుకుని కృష్ణుని ధ్యానించుకుంటూ వాళ్ళ లోకాలకు వెళ్ళారు. తదనంతరము ధర్మరాజు శ్రీకృష్ణుని గూడి వెంటనే రాజధాని అయిన హస్తినాపురమునకేగి పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుని, తపస్విని అయిన గాంధారిని ఓదార్చెను. అటు పిమ్మట పరమ ధర్మాత్ముడైన రాజగు ధర్మరాజు తన పెద్ద తండ్రిచే ఆమోదింపబడినవి మరియు శ్రీకృష్ణ భగవానునిచే ధృవపరుపబడినవి అయిన రాజధర్మములను అనుసరించి రాజ్యపాలనను కావించెను. ఇక భక్తుడి రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది అంటే అది రామరాజ్యంతో పోల్చారండి. యుధిష్ఠిరుడి పరిపాలన కూడా రామరాజ్యంతో పోల్చారు. భగవంతుడు రాముడు స్వయంగా పరిపాలన చేసినప్పుడు ఎలా ఉండేదో అలాగే యుధిష్ఠిరుడు కూడా కృష్ణుడు చెప్పిన రీతిగా మొత్తం భూమండలాన్ని అతడు పరిపాలించాడు. ఇక్కడితో చాలా ఇంపార్టెంట్ పర్వం అండి. భాష్యాలన్నీ కూడా చదవండి. ఓకే, మీరందరూ ఆల్రెడీ మొదటి స్కందం భాష్యాలన్నీ
ఈ క్లాసులో చదివేసారని నేను కొంచెం సంక్షిప్తంగా వెళ్తున్నాను. ఓకే, సో మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి కుంతి స్తుతి, భీష్మ స్తుతి, ఈ రెండు భాష్యాలు స్తుతులు రెండు కూడా ఖచ్చితంగా చదవండి. మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ చదవండి. సో నెక్స్ట్ ఇంకా కృష్ణుడు ఫైనలీ హస్తినాపురాన్ని వదిలి ద్వారకా నగరానికి బయలుదేరుతాడు. సో ఇక్కడ రెండు భావాలు మనకి సుఖదేవ గోస్వామి చెప్తాడు. హస్తినాపురాన్ని కృష్ణుడు వదలడం అనేది ఏంటంటారు, అది విప్రలంబ భావన. విప్రలంబ భావన అంటే సెపరేషన్, వియోగం. కృష్ణుడు వదిలి వెళ్తున్నాడు అంటే వీళ్ళ భావన ఏంటి, అలాగే ద్వారక వస్తున్నాడు అంటే సంయోగం. కృష్ణుడు వస్తున్నాడు అంటే ద్వారకావాసుల యొక్క ఆనందం ఏంటి. ఓకే, ఆ రెండు కూడా రేపు చూద్దామండి మనం. ఓకే, రేపు మోస్ట్లీ క్లాస్ ఉండకపోవచ్చు అండి, నాకు ఒక చిన్న పని ఉంది, రేపు జాయిన్ అవ్వలేకపోతున్నాను. మన శనివారం ఉపదేశామృతం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఈ చాప్టర్ భాగవతం మళ్ళీ మనం మండే కంటిన్యూ చేద్దాం. సో రేపు క్లాస్ లేదండి. ఓకే, కానీ నిత్యం భాగవత సేవ, మీ దగ్గర ఉన్న భాగవతం బుక్స్ తీసుకుని, ఈ టైం ఎలాగో మీరు దీనికని పెట్టుకున్నారు కదా, చక్కగా భాష్యాలు అవి చదివేసుకుని. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జయ, శ్రీల ప్రభుకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్? హరే కృష్ణ మాతాజీ.